తప్పు ఒకటి చెప్పండి, అంటే మీకు ఎక్కడ నచ్చలేదు అమ్మాయి పాయింట్ ఎక్కడ నచ్చలేదు? ప్రతిదీ ఆమెదే కరెక్ట్ అనుకుంటాం. తప్పు చేసి కూడా ఒప్పుకోదు, దొంగతనం చేసి కూడా చేయలేదని చెప్పింది మొహం మీద. మనం అందరం చూస్తున్నాం అనే సంగతి ఆమెకు తెలీదా? దాన్ని కంటెంట్ అని ఎలా అనుకుంటాము? కనీసం పక్కకు వచ్చి ఏదో అన్నట్టుగానే ప్రాంక్ అన్నట్టుగానే ఉండాలి కదా. చాలా జెన్యూన్గా నువ్వు చూసావా? ఇంకెవరి వండుకునేదే వాళ్ళిద్దరు, ఇంకొకరు ఎవరో ఉన్నారా? 4-5 ఉన్నారంటే నువ్వు కాకపోతే నేను అనుకోవటానికి ఉండేదే వాళ్ళిద్దరు, అంటే 2 క్లాన్సే. సో అలాంటప్పుడు నేను కాదు అని ఎలా చెప్పగలదు? అది అలాంటివి లేదు, కంపారిజన్ నేను చేయట్లేదు. ఎవరు ఇదిలో వాళ్ళు ఉన్నారు, అంతకు మించి అని చెప్తున్నాను. ఎవరికి వాళ్ళు చెడిపోతుంది. ఆమె మాటే వింటే మాత్రం ఈమె ఉండదు. టాప్ 5 ఎవరు ఉంటారని? టాప్ 5 ఇప్పుడే నేను జడ్జ్ చేయలేను. నిఖిల్ ఉండాలని కోరుకుంటున్నాను, అలాగే నబీల్ ఉండాలని కోరుకుంటున్నాను, విష్ణుప్రియ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ముగ్గురు అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ మణికంఠ గురించి ఎందుకు ఎవరు అడగట్లేదు? మీకు నచ్చలేదా? మణికంఠ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరు లేదు, అబ్బాయి మొహం మీదే మాట్లాడుతున్నాడు. అన్నాడు కదా లాస్ట్ టైమే, నేను చీఫ్ అవడానికి థీఫ్ అయిన అవుతాను అని. ఎవరు చెప్తారు అలాగా? అంటే స్టార్టింగ్లో అబ్బాయి ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు మనం చూడగలం. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ అనేది నీ ఒరిజినాలిటీ బయటికి తీయడం. సో అది నాకు మణికంఠ విషయంలో జరిగింది. బిగ్ బాస్ ఆ అబ్బాయిని 4 మింగిల్ అవ్వడం నేర్పించారేమో అనిపించింది. మరి ఆడియన్స్కి ఏమనిపించింది నాకు తెలియదు. నా ఇంటెన్షన్ మణికంఠ విష్ణుప్రియ పోలిస్తే ఎవరు పర్ఫెక్ట్ అమ్మా? విష్ణుప్రియనా మణికంఠ? అది ఇప్పుడే నేనేం చెప్పలేదు. మణికంఠ మొన్న హగ్గిస్తే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు కదా, దానిపైన మీ అంటే మణికంఠ తెలియని పర్సన్ కదా, మేబీ అందుకే లేడీస్కు ఏదో ఫీలింగ్ లో ఉంటారు, ఆల్రెడీ నామినేషన్ చేసిన బాధలో ఉంటారు, మళ్ళీ వచ్చి హగ్ చేసుకొని. ఈ అబ్బాయి ఎలాంటి ఇది లేకుండా వెళ్ళిపోయాడు, ఆమెకి ఇబ్బంది అదే అంటున్నాను కదా. ఈ అబ్బాయి తెలియని అబ్బాయి, నచ్చని అబ్బాయి ఏమో. థ్యాంక్ యూ.